ఎగ్నెస్ట్ వాడు ఎలాంటి వాడైనా సరే, హృదయానుసారుడైన దావీదుని ఎగ్నెస్ట్ చేసుకుని ఉరియాతో నిలబడాడు దేవుడు. దట్స్ అవర్ గాడ్. అది మన గొప్పతనం, మన దేవుని యొక్క గొప్పతనం. He stands behalf of the oppressed. He stands behalf of the suppressed. ఎందుకంటే వారి యొక్క దేవుడై ఉన్నాడు, వారి పట్ల వ్యాజ్యము చేయగలిగినటువంటి దేవుడు. He will stand behalf of them and fight against the systems. న్యాయమును ద్వేషించువాడు లోకము నేలునా. వినాలి, ఈ కాలానికి సంబంధించిన మాట ఇది. ఇప్పుడు నడుస్తున్న కాలానికి నువ్వు ఎంత కుట్రలు పడినా, ఎంత పొలిటికల్ మరి కుట్రలు నువ్వు పడినా, టేక్ దిస్ వర్డ్, న్యాయమును ద్వేషించువాడు లోకమును ఏలునా. జరుగుతుండేది అలా జరుగుతుంది, జాగ్రత్త. God will stand behalf of the oppressed and marginalized. యేసు ప్రభుల వారు నజరత్ మేనిఫెస్టోని, తాను వచ్చిన పనిని అందరికీ తెలియపరుస్తున్నాడు. ఎందుకు వచ్చాడంటే అక్కడ చూడండి, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయనను అభిషేకించెను, చెరలోనున్న వారిని విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును. వినాలి, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవస్త్రము ప్రకటించుటకును ఆయనను పంపి ఉన్నాడు. దిస్ ఇస్ హిస్ ప్లాన్, విజన్ అండ్ మిషన్. జీసస్ కేమ్ టు దిస్ వరల్డ్ విత్ దిస్ మిషన్ అండ్ హి ఫుల్ఫిల్డ్ ఇట్. ఆమేన్. ఎందుకు వచ్చాడు? పేదలను కాపాడడానికి, విరిగి నలిగిన వారిని కాపాడడానికి, అన్యాయంగా తీసుకుని పోయి చెరసాల్లో వేసినటువంటి వారిని విడిపించడానికి, ఆత్మలో భారం కలిగిన వారికి ఆయన దిగొచ్చాడు.